అని ఎక్కడా చెప్పలేదు. 100 కోట్లతో చేసేస్తున్నామని 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం అని చెప్పాను. 100 కోట్లతో సేవా యజ్ఞం అదే సార్. సో దాన్ని ఎలా ప్రాపర్ గా చేస్తారు? మీరు చెప్పినట్టు ఒక టాయిలెట్ కట్టాలన్నా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ మాకు తెలియదు కాదు, గ్రౌండ్ లెవెల్ ఉన్న వాళ్ళం, మాకు అన్ని క్లారిటీ ఉంటుంది. అయితే సో దాన్ని ప్రాపర్ గా డబ్బులుంటే చేస్తామని చెప్పడం వేరు, మేము సంపాదించి చేస్తామని చెప్పడం వేరు, మేము వేరే వారి దగ్గర విరాళాలు సేకరించి చేస్తామని చెప్పడం వేరు. సో మీరు చెప్పేది సిఎస్ఆర్ ఫండ్స్ అనేది కేవలం బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక విరాళంగా సేకరించి మేము చేస్తున్నారు అని చెప్పాలి. సో దాన్ని చెప్పే విధానంలో చాలా తేడా వస్తుందని చెప్తున్నాను. సో అందుకే అడుగుతున్నాను, 100 కోట్ల రూపాయలను మీరు ఎలా సంపాదించగలుగుతున్నారు? మీకు ఎప్పటికే ఏదైనా కంపెనీలు మీకు ముందుకు వచ్చాయా? అంటే కార్పొరేట్ కంపెనీలు ఏమైనా ముందుకు వచ్చి మీకు 100 కోట్ల రూపాయలను మేము ఇస్తాం సో ఒక రా ఎన్టీఆర్ సంస్థకు మేము అందజేస్తున్నాం అని ఎవరైనా చెప్పారా? మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పటి వరకు ఎంత సేకరించారు, ఎంత వచ్చాయి? సార్ ఇదంతా ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్ సార్. సేకరణ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, ఎవ్రీ ఇయర్ మన కంట్రీలో కొన్ని వేల కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ బయటకు వస్తడం జరుగుతుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఒక 4%, 5% క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ క్యాప్చర్ చేసిన ఫండ్స్ ని ఎప్పుడైనా ప్రభుత్వం మేజర్ థింగ్స్ మీద పెడుతుంది, లైక్ హెల్త్ కేర్, చైల్డ్ ఎడ్యుకేషన్, అలాగే గ్రామీణాభివృద్ధి. ఇందులో ఒక నెంబర్కి ఏమవుతుంది సార్, రూరల్ డెవలప్మెంట్ కి చాలా తక్కువ మొత్తంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఉన్న, నేను ఇంటర్నెట్ లో ఉన్నది, ప్రాపర్ రికార్డ్స్ లో ఉన్నది మాత్రం చెప్తున్నాను సార్. ఇది ఎంతవరకు వాస్తవాలు అనేది ఇంక దాంతో ఆ రిపోర్ట్ దగ్గర తీసుకొని వదిలేద్దాం. సో మనం రైతే రాజు, ఒక్క నిమిషం, దాంట్లో మా పేరుతో ఎలాంటి డొనేషన్లు ఎక్కడా కూడా సేకరిస్తే వద్దని చెప్పారు వాళ్ళు, దాని మీద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మరి మీరు మీ సంస్థ, ఎన్జిఓ సంస్థ పేరుతో మీరు సేకరిస్తారా, లేదా ఎన్టీఆర్ పేరు చెప్పి సేకరిస్తారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది డైరెక్ట్గా వెళ్ళి అడిగే క్రౌడ్ ఫండింగ్ కాదు సార్. ఒక కార్పొరేట్ అనేవారు వాళ్ళకి సిఎస్ఆర్ ఇస్తున్నారంటే మా నుంచి వాళ్ళకి కొన్ని అఫీషియల్ పేపర్స్ వెళ్ళాలి, మేము పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. వ్యక్తిని అడగట్లేదు సార్, ఎప్పుడు వ్యవస్థలను అడుగుతున్నాం సార్. హలో రూప్ గారు మా రిపోర్టర్ చెప్పింది, మా మిత్రుడు చెప్పింది చాలా క్లారిటీ. సిఎస్ఆర్ ఫండ్స్ ఒకటి మీరు